హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఇవాల్టి రెసిపీ చాలా స్పెషల్ అండి. జొన్న అన్నం, జొన్న సంగటి, జొన్న గటుక అని పిలుస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి. మేమైతే జొన్న గటుక అంటాము. ఈ జొన్న గటుకని చేసుకోవడం చాలా ఈజీ. ఈ జొన్నలలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో జొన్న గటుకని తరచుగా చేస్తూనే ఉంటాము. నాకైతే చిన్నప్పటి నుండి అలవాటు ఈ జొన్న గటుకని తినడం. జొన్న గటుకలో మజ్జిగను వేసి కలిపి అలా తినవచ్చు. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి తినవచ్చు. ఈ జొన్న గటుకలో కర్రీస్ని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మొత్తాన్ని చూసేయండి. 1 కేజీ జొన్నలను తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని వాటర్తో 4-5 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా కడగడం వల్ల వీటిలో ఉన్న డస్ట్ అంతా పోయి క్లీన్గా అవుతాయి. కడిగిన జొన్నలని కాటన్ క్లాత్లో వేసుకొని ఒక 10 నిమిషాలు అలా పెట్టామంటే వాటర్ లేకుండా అవుతాయి. ఇవి ఇలా ఎండలో ఆరబెట్టామంటే ఎండ ఎక్కువగా ఉంటే ఒక్క రోజులోనే ఎండుతాయి, లేదా 2 రోజుల్లో ఎండుతాయి. ఇలా ఎండిన జొన్నలను మిక్సీ జార్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పిండి గిర్నీలో కూడా పట్టించవచ్చు. ఇవన్నీ చేసుకోవడం టైం దొరకదు, ఇబ్బంది అనుకుంటే జొన్న రవ్వ కూడా షాప్స్లలో అవైలబుల్లో ఉంటుంది. జొన్న గటుక చేసుకోవడానికి 1 కప్పు జొన్న రవ్వను తీసుకొని 1 కప్ వాటర్ని వేసి ఈ రవ్వని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నీళ్లు మరిగేంత వరకు ఈ రవ్వ నానుతుంది. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసి, వాటర్ ఇలా మరిగిన తర్వాత ముందుగా వాటర్తో కలిపి పెట్టుకున్న జొన్న రవ్వని వేసుకోవాలి. ఇలా వాటర్తో కలిపి పెట్టుకోవడం వల్ల గట్క ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ వేసిన వెంటనే ఆపకుండా గరిటెతో 5-6 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రవ్వ అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. 1 కప్పు జొన్న గటుకకి 3 కప్పుల వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్తో రవ్వని ముందుగా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. అడుగు మందంగా ఉన్న గిన్నెలో గటుకను చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉడుకుతుంది. ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గటుకలో ఇలా పలుచటి మజ్జిగను వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసి కలిపి తీసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా టేస్టీగా కావాలంటే సన్నగా తరిగిన ఆనియన్స్ను, పచ్చిమిర్చిని వేసుకొని ఇలా తీసుకున్న బాగుంటుంది. ఇలా చేసిన గటుకని గ్లాస్లో పోసుకొని తాగడమే. జొన్న గటుకలో కర్రీస్ కలుపుకొని తిన్నా బాగుంటాయి. మరి మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టం? నాకు వేడి వేడి గటుకలో పాలు వేసుకొని తింటే చాలా నచ్చుతుంది. మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు.